ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పెరిగే ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఎర్రచందనానికి ఎందుకంత డిమాండ్? రెడ్ శాండర్స్ని రక్తచందనం అని టీరోకార్పస్ శాంటాలినస్ అని సైంటిఫిక్ నేమ్ ఉంది. ఇది ఫ్యాబేసి గ్రూపు చెందింది. ఈ రక్తచందనం అని తెలుగులో ఎందుకంటారంటే ముఖ్యంగా దీని వుడ్ మనం అలా తీసుకున్నప్పుడు ఎర్రగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎర్రచందనం అని కూడా అంటారు. దీన్నే ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఎర్ర బంగారం అంటే ఇప్పుడు బంగారం అంటే చాలా వాల్యుబుల్. ఎర్ర బంగారం అంటే ఇది ఇంకా బంగారం కన్నా చాలా వాల్యుబుల్. అది ఎక్కడ ఉంటుందంటే ఏ ఖండంలోనూ ఇది లేదండి. ఒక ఇండియాలోనే దట్ స్పెసిఫిక్గా మన ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల అడవుల్లోనే శేషాచలం కొండలు అటవీ ప్రాంతంలో నాణ్యమైన ఎర్రచందనం దొరకడానికి ప్రధాన కారణం ఇక్కడి నేల స్వభావమే అంటున్నారు నిపుణులు. ఇతర ప్రాంతాల్లో రైతులు వీటిని పెంచుతున్నప్పటికీ అవి అంత నాణ్యంగా ఉండటం లేదు. ఎర్రచందనం దుంగల్ని నాణ్యతను బట్టి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్లుగా విభజిస్తారని ప్రొఫెసర్ సావిత్రమ్మ బీబీసీతో చెప్పారు. మన శేషాచలం హిల్స్ లైట్గా యురేనియం, తర్వాత ఐరన్, దాంతోపాటు గ్రాఫైట్, దాంతోపాటు కాల్షియం ఇలాంటివి డిఫరెంట్ రేషియోలో ఉన్నాయండి. సో ఈ కాంబినేషన్ ఈ మొక్కకి చాలా చాలా అనుకూలమైందన్నమాట. కాబట్టి ఈ శేషాచలం హిల్లోని ఈ రేషియో ఉంది కాబట్టి ఈ మొక్కలు అక్కడ మాత్రమే బాగా పెరుగుతున్నాయి. అలాగని ఫార్మర్స్ కూడా పెంచుతున్నారు. ఇక్కడి ఎర్రచందనానికి చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. చైనా, జపాన్, రష్యా లాంటి దేశాల్లో ఎర్రచందనంతో తయారు చేసిన వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. వాద్య పరికరాలు, ఔషధాల తయారీలో రెడ్ శాండిల్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చైనా, జపాన్ వాళ్ళు ఈ వుడ్తో చేసినటువంటి పాత్రలు అంటే స్పూన్లు కానీ, ఆ స్టిక్స్ కానీ, తర్వాత కిచెన్లో వాడే గిన్నెలు, గ్లాసులు ఇలాంటివన్నీ వాళ్ళు తయారు చేసుకుంటారు. ముఖ్యంగా ఈ వుడ్తో చేసిన బొమ్మలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయట చైనా, జపాన్లో. అదే కాకుండా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, సంగీత వాయిద్యాలు అవి చేసుకుంటారు. ఈ సంగీత వాయిద్యాలు ఏంటంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఉంది. మ్యారేజ్ అప్పుడు బహుమతిగా ఇవ్వడము అలాంటివి చేస్తుంటారు. రష్యా వాళ్ళు కూడా ఈ వుడ్ను కొంటున్నారు, స్మగుల్ చేస్తున్నారు అని. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధంగా ముఖ్యంగా ఈ వయాగ్రాలో వాడడము, తర్వాత కాస్మెటిక్స్ మంచి ఫేస్ క్రీమ్స్ అలా చేయడము, దాంతోపాటు దీనికి ఈ అల్సర్ తగ్గించే గుణం ఉంది. తర్వాత బ్లడ్ ప్యూరిఫైయర్గా వాడతారు.